జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వావ్ మమ్మీ, ఈ కట్టులో అక్షరానికే తలకట్టులా ఉన్నావు. అంత బాగున్నానారా? మైసభలో ద్రౌపదిలా ఉన్నావు మమ్మీ. రేయ్, నాగరాణిలా ఉన్నానా లేదా అది ముఖ్యం మనకు. అందులో డౌట్ ఏం లేదు మమ్మీ. నాగకన్యలు కూడా కుళ్ళుకునేలా ఉన్నావు నువ్వు. ఈ గెటప్ చూసి పాములు రావు కదా? బూరతో ఊదర కొడతా. రేయ్, నిజం మాట్లాడరా. మరేం చేయాలి మమ్మీ? పామంటేనే భయంగా ఉంది. రేయ్, రికార్డింగ్ డాన్స్ చేసేవాళ్ళ ఇష్టం వచ్చినట్టు చిందులు వేయకుండా అఖండ స్వామి చెప్పినట్టు అమలు చెయ్యి. కృష్ణరాయి ముక్కలవుతుంది. నిజంగా ఇది జరిగే పనేనా అత్తయ్య? లేకపోతే ఇలా ఎందుకు నేను రెడీ అవుతాను? నేనైనా లుంగి ఎందుకు కడతాను? బావగారు, మీరిప్పుడేం ఎగదోయకండి, అలాగే ఉండనివ్వండి. సుమన, ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఆశయం సిద్ధించాలి. కిందకి వెళ్ళి కృష్ణరాయిని ఇంటి నడిపొట్టున పెట్టే ఏర్పాట్లు చూడు. అలాగే అత్తయ్య. మరి ఈ విషయం అందరికీ తెలిస్తే? ఏం పర్లేదు, ప్రయత్నించేది మేము. మిగతా వాళ్ళందరూ ప్రేక్షక పాత్ర వహిస్తారు. మీ అక్కకి, హాసినికి, దురంధరత్తయ్యకి అందరికీ చెప్పేసేయ్. ఈరోజు తాడో పేడో తేల్చుకోవాలి. కాని బావగారు, ఆ కృష్ణరాయిని పగలగొట్టాలని చూస్తే ప్రమాదం జరుగుతుంది. అన్నింటికీ ప్రిపేర్ అయ్యాం, నువ్వెళ్ళు. రేయ్, నాగుపాము వచ్చినా మమ్మల్ని కాటేయకుండా జాగ్రత్త పడతాను సుమనా. మా అక్క లక్ష్మణరేఖలా ఇంటి బయట గీత గీసింది కాబట్టి పామైతే ఆ గీతని దాటి రాదనుకుంటున్నానత్తయ్య. మరింకే? ఆ ధైర్యంతోనే నేను కూడా మీకు సహాయం చేస్తున్నానత్తయ్య. శుభం, ఆ పనిలో నువ్వుండు. సరే అత్తయ్య. మమ్మీ, అందరికీ విషయం తెలిసి తలో చేయి వేశాక బంగారం బయటపడితే అదే చేయి చేస్తారేమో. రే, ఎవరు ముందు చేయి చేస్తే వాళ్ల చేతిని పాముకి చూపించడమేరా. ఒక్కరిని కాటేస్తే చాలు, మన జోలికి ఎవ్వరూ రారు. ఓ, ఐడియా అదా? బాగుంది మమ్మీ. స్వామివారు చెప్పిన మంత్రాలు గుర్తున్నాయి కదా? ఎవరిని ఏమడుగుతున్నావు మమ్మీ? నీ గుర్తులేదని అర్థమైంది, కానీ నేనే చెప్తాను. నువ్వైతే గుక్క విడవకుండా బూర ఊదాలి, రాయి పగిలాకే ఆపాలి. ఊపిరి వదులుతా మమ్మీ ఈ బూరలోకి. కృష్ణరాయిని పగలగొడితే పాము వస్తుందని, అది కాటేస్తుందని అందరికీ తెలుసు కదా? తెలుసమ్మా. బుసలు కొట్టిందనుకో, నేను ఎగిరి మా ఆవిడ భుజాల మీద కూర్చుంటా. మీరు కూడా తప్పించుకోండి. ఎవరు తప్పించుకున్నా ఒకరైతే బలవడం ఖాయం. ప్రాణం అంటే మీకెవరికి లెక్క లేకుండా పోయింది. కోరి కష్టాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకు? ఇదొక్క రోజు ఓపిగ్గా ఉంటే రేపు ఈ రాయిని గుళ్ళో పెట్టేస్తాం కదా. కుదరదు నాయని.
ఏమైంది అలా నవ్వుతున్నావు? ఇంట్లో వాళ్ళందరూ కృష్ణరాయిని పగలగొడతారని టెన్షన్ పడుతుంటే అత్తయ్య మా ఆయన డ్రామాలు ఆడడానికి బయలుదేరారని నాకు నవ్వు వచ్చింది పిన్ని. ఏ తిక్కల్దానా, మేం వేషాలేసుకుంది ఏదో కంపెనీకి వెళ్ళి గెంతులేయడానికి కాదు. హ? మరి ఇక్కడే ఈ రాయిని ముక్కలు చేసే సంకల్పంతోనే ఇలా వచ్చాం. కొత్త చీర తెచ్చి పూజ గదిలో పెడితే భక్తితో అనుకున్నాను. ఇలాంటి పనిగా మీరు పూనుకున్నది. నా రాజా లుంగీ కూడా కట్టాడు చెల్లి. ఒకసారి బయటికెళ్ళరండి. ఏ ఎందుకు? మన కుక్కే గుర్తుపట్టక బ్రెడ్ కొరికేస్తుంది. బయటికి వెళ్ళము, బయట నుంచి దేన్ని రానివ్వం. పాము కూడా రాదా అమ్మా? రాదు విశాల్. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారత్తయ్య? నాగయ్యని ఇంట్లోకి రావద్దు అని ముగ్గుతో గీత గీసిందంట కదా నయ్యని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.